హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కారంగా వేడివేడిగా ఎంతో క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ తయారు చేసే విధానం చూద్దామండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా క్రిస్పీగా ఉంటాయి. ఇక్కడ నేనైతే 2 స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి. ఇవి ఇలా ఒలుచుకొని వీటిని బాగా వాష్ చేసుకోండి. ఒకసారి బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లో ఒక 2 or 3 మిర్చి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఇక్కడ నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ని ముక్కలుగా పొడవుగా కోసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ ఆనియన్స్ తీసుకోండి. దీంట్లో 1 కప్పు శనగపిండి, ఒక 4 స్పూన్స్ బియ్యం పిండి, ఒక చిన్న స్పూను 1.5 స్పూన్ కారం, వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, పసుపు, కొంచెం కొత్తిమీర, ఇందులో మీకు ఇష్టమైతే కొన్ని పల్లీలు కూడా వేసుకోండి. తినేటప్పుడు పంటికి తగులుకుంటా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా కలుపుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక వాటిలో పకోడీలాగా వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా బాగా వేయించుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఇలా తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. వీటిని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. చూడండి, మనకు స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.